శివగారు ఈ సినిమా సాంగ్స్ విషయంలో కొంచెం హిందీ ఎక్కువ వచ్చింది అని చిన్న కామెంట్స్ వినపడ్డాయి కదా. ఒక సాంగ్ ఒక రోజా సాంగ్ అండ్ సాంగ్ హిందీ లిరిక్స్ ఉన్నాయని, కానీ తర్వాత జస్టిఫై అయింది. తను కొంచెం తుకుడా హిందీ మాట్లాడుతున్నాడు కదా విజయ్, అందుకని ఇట్ హస్ బీన్ జస్టిఫైడ్. సో మళ్ళీ ఇంకొక సాంగ్ లో కూడా ఉన్నట్టుంది కదా ఇంకా హిందీ ఉండదండి, ఇంకా తెలుగు ఒకటే హిందీయా? ట్రైలర్ వచ్చిన తర్వాత సఖీ, దిల్సే, ఓకే బంగారం ఇలా కంపారిజన్స్ వచ్చాయి. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? నేను ప్రేమ పెళ్లి ఆఫ్టర్ మ్యారేజ్ స్టోరీ ఒకటి చెప్పాలనుకున్నానండి. మనకి ఏమవుతుందంటే ఆఫ్టర్ మ్యారేజ్ స్టోరీలు చెప్పినప్పుడు ఏదైతే క్లాసిక్స్ ఉన్నాయో మనం ఇంతకుముందు చూసినాయి, డెఫినెట్గా ద కంటెంట్ అది కాబట్టి డెఫినెట్గా షేడ్స్ కానీ అవన్నీ కానీ వస్తాయి. అంతే తప్ప ఇంటెన్షనల్గా పలానా సినిమాని పెట్టుకొని చేయాలని ఇప్పుడు మనం చెయ్యం. ఇప్పుడు పెళ్లి ప్రేమ అనేది ఈ ఫిలిమ్స్ అనేది రాకముందే ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ స్టోరీ తీయాలి, ఇంట్లోంచి వెళ్ళిపోవడాలు ఇవన్నీ ఉంటాయిగా. అవును, అది మళ్ళీ మళ్ళీ చెప్పినట్టే స్టాండర్డ్ అయిపోయిన కొన్ని క్లాసిక్స్ గుర్తురావడం అనేది కొంచెం జరుగుతూ ఉంటుంది. అది సూపర్ సినిమా ఒక క్లాసిక్ కాబట్టి గుర్తొచ్చినా తప్పేం లేదు. అయినా మీరే గుర్తు చేశారుగా పాటలో కూడా. ఆల్రెడీ మీరే గుర్తు చేశారు పాటలో. అండ్ ఇంకొకటి ఏంటంటే జస్ట్ సూపర్ క్లాసిక్, అది తీయాలనుకున్నా తీయలేదండి. నాకేమొచ్చిందో నాకేది నచ్చిందో అది తీసా. మీరు బాగానే తీస్తారులేండి, మీరు అంతకుముందు బాగా తీశారు కాబట్టి మీరు డెఫినెట్లీ ఇది కూడా బాగానే తీసారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కపుల్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యేలాగా తీసుంటారు. విజయ్, మీకు కూడా ఏమైనా కంపారిజన్స్ వచ్చాయా? గీత గోవిందము ఇది అలాగా ఎనీథింగ్ లైక్ దట్? వీటితో ఏం రాలేదు, బట్ ఈ సఖీది ఎక్కువ చూస్తున్నా. పీపుల్ థింకింగ్ దట్ ఆల్సో సాంగ్ అలా మణిరత్నం గారి సినిమాల మీద ఉండటం వల్ల కొన్ని శివాజ్ డెఫినెట్లీ లవ్స్ మణిరత్నం సార్. హూ డజంట్? యా, సో బట్ యాక్చువల్లీ వెన్ యూ సీ ద ఫిల్మ్ పెద్ద ఏం అసలు మనది వేరే కథనే. డెఫినెట్లీ వెన్ లవ్ ఉన్నప్పుడు, పెళ్ళి ఉన్నప్పుడు కొన్ని సిమిలర్ ఇమోషన్స్ కొన్ని సిమిలర్ ఉంటాయి. పెళ్ళంటే అందరు ఒకేలాగా చేసుకుంటాం కదా, హగ్ చేసుకుంటే ఒకేలాగా చేసుకుంటాం, కొట్లాడుకుంటే ఒకలాగా ఉంటుంది. పెళ్లి జరగడం ఇవన్నీ అండి ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో నాకు ఫార్చునేట్లీ హేషం సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. మీకు మామూలుగా కొన్ని సినిమాల్లో ఏంటంటే ఈ పెళ్లి చేయడము, తాళి కట్టడము ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా ఫాస్ట్గా చెప్పేస్తూ ఉంటారు. సో చాలా క్లియర్గా డీటెయిలింగ్ చేసి మ్యూజిక్తో చెప్పినప్పుడు అలాంటి కంపారిజన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో చాలా బ్యూటిఫుల్ గా డీటెయిలింగ్స్ తో మాకు చూపించబోతున్నారు. డెఫినెట్గా అండి. నైస్. కాశ్మీర్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరు మరీ ఖాళీగా ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఇవాళ ఖాళీగా ఉన్నారని నేను పట్టుకొచ్చేసాను. జనరలీ వైఫ్ ఉన్నప్పుడు హస్బెండ్ ఏం మాట్లాడతాడులేండి, అందుకని. రాజా ఏమైనా ఉంటే అడుగు.